హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ రువాన్ని చూస్తాం. వాళ్ళ డ్యాడీ ఏమో తనని కొడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ "నువ్వు చేసిన మిస్టేక్‌కి ఒప్పుకోవా" అని ఇంకా కొడుతూ ఉంటే యువాన్‌కి అర్థమవుతుంది. అరే! నేను చనిపోయాను కదా! అలాగే 5 ఇయర్స్ బ్యాక్‌కి రీబర్న్ అయ్యానా అని అనుకుంటుంది. తను అనుకుంటూ ఉంటుంది నేను లాస్ట్ లైఫ్ లాగా ఈ లైఫ్‌లో మిస్టేక్ చేయొద్దు అని. వాళ్ళ డ్యాడీ ఏమో కొడుతూ ఉంటే, "ఏంటి నువ్వు ఎప్పుడైనా అసలు నన్ను కూతురులాగా యాక్సెప్ట్ చేశావా? నేనేం తప్పు చేశానో చెప్పు" అని అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ అడాప్టివ్ డాటర్ లీసా ఏమో యాక్టింగ్ చేస్తూ "డ్యాడీ వదిలేసేయ్. తనేం చెప్పలేదు. అలాగే మొత్తం తప్పంతా నాదే. నేనే జోతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సెల్ చేసుకుంటాను" అని జోని తనకిచ్చేస్తాను అని అంటూ ఉంటే, వాళ్ళ డ్యాడీ ఏమో "లేదు. జో నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు కదా" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. అలాగే రువాన్‌తో చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ డ్యాడీ ఏమో మళ్ళీ రువాన్‌ని కొడుతూ "ఒకవేళ నీ మిస్టేక్‌ని ఒప్పుకోలేదనుకో, నేను నిన్నింకా కొడతాను. అలాగే నువ్వు నా కూతురులాగా యాక్సెప్ట్ చేయను" అని అంటాడు. తను అంటూ ఉంటుంది 5 ఇయర్స్ బ్యాక్ నన్ను మీ హౌస్‌కి తీసుకొచ్చారు. నేనే రియల్ కూతురని. కానీ మీరెప్పుడైనా అలా చూసారా? నిజమే కదా! నా సర్‌నేమ్ కూడా డిఫరెంటే. నేనెందుకు మీ రియల్ కూతురవుతాను? అలాగే నేనెంత స్టూపిడ్‌నంటే నేను నిజంగానే ఇది నా ఓన్ హౌస్ లాగా ఫీల్ అయ్యాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, ఒకవేళ నేను లీసా యొక్క సర్‌నేమ్ నీ నేమ్ చేంజ్ చేస్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా! లీసా మా అడాప్టివ్ డాటర్ అని. అప్పుడు తను ఎంత అప్సెట్ అవుతుంది అని అంటూ ఉంటే, మరి నేను అప్సెట్ కానా అని అంటాడు. సో వాళ్ళ డ్యాడీ ఏమో తన మిస్టేక్ ఒప్పుకోకుండా అసలు నీలాంటి అమ్మాయి నిన్ను హౌస్‌కి తీసుకురావడమే తప్పు. నిన్నసలు అనవసరంగా కూతురుగా యాక్సెప్ట్ చేయడమే నా తప్పు అని అంటాడు. సరే మీరు బాగానే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను మీ విష్‌ని పూర్తిగా కంప్లీట్ చేస్తాను అని. నేను మీతో రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకుంటాను అని చెప్పి రువానేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ అంటుంది మళ్ళీ తనే రిటర్న్ వస్తుంది. ఎందుకంటే తనకి ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు అని అంటుంది. సో రువానే లీసా ఏమో మమ్మీ తొందరలోనే డ్యాన్స్ కాంపిటీషన్ రాబోతుంది కదా! ఒకవేళ నాతో పోటీ పడడానికి తను ట్రై చేస్తుంది కావచ్చు అంటే, "నువ్వు మంచి డాన్సర్‌వి. తను ఎలాంటి డాన్స్ చేయలేదు కదా! వదిలేసేయ్" అని అంటూ ఉంటుంది. సో రువానేమో తన మేకప్ చేసుకుంటూ తన డాన్స్ మాస్టర్‌తో చెప్తూ ఉంటుంది. "ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్ ఉంది కదా! నేను నా డాన్స్‌ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను" అనగానే డాన్స్ మాస్టర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రువాన్ వ రువాన్ వాళ్ళ సిస్టర్ కంటే తనే బెటర్ డాన్స్ కాబట్టి, "నువ్వు ఫైనల్‌గా నీ మైండ్ సెన్స్‌ని యూజ్ చేసావా" అని అంటూ ఉంటాడు. అలాగే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే కాంపిటీషన్స్‌లో ఏమో లీసా ఫస్ట్ డాన్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అలా వాళ్ళ మమ్మీ డ్యాడీ కూడా తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన కూతురే గెలుస్తుంది అని. తన డాన్స్ అయిపోగానే నెక్స్ట్ ఏమో రువాన్ వస్తుంది. రువాన్ డాన్స్ స్టార్ట్ చేయగానే అక్కడున్న వాళ్ళందరూ వావ్! తినెంత బాగా డాన్స్ చేస్తుంది అన్నట్టు చూస్తూ ఉంటారు. ఫైనల్‌గా తనే డాన్స్ విన్నర్ అవుతుంది. సో తనకి అవార్డ్ కూడా ఇస్తారు. రువన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ ఏమో ఈ విషయం చూసి షాక్ అవుతారు. ఏంటి తినింత బాగా డాన్స్ చేస్తుందా అని అనుకుంటారు. అలాగే తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు. చూడు నువ్వు మాకు సారీ చెప్పడానికి ఇదొక డిఫరెంట్ థింగే కావచ్చు. కానీ నేను నిన్ను సారీని యాక్సెప్ట్ చేస్తున్నాం. నువ్వు మా ఫ్యామిలీలోకి రావడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే మీరు మర్చిపోయారనుకుంటా. నేను మీకు గుర్తు చేస్తాను. మన రిలేషన్‌షిప్‌ని ఆల్రెడీ బ్రేక్ చేశాం కదా! సో మీతో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు నాకు అని అంటుంది. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఒక డిఫరెంట్ పర్ఫ్యూమ్‌ని తయారు చేస్తూ ఉంటుంది. సో ఆ పర్ఫ్యూమ్ గురించి చెప్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ అయినా తిను లీసా తయారు చేసిన పర్ఫ్యూమ్‌నే తిను కాపీ చేసిందా అని అనుకుంటారు. కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో తను మనసులో అనుకుంటుంది ఇప్పటివరకు నేను చేసిన పర్ఫ్యూమ్స్ అన్నీ మా సిస్టర్‌కే ఇచ్చేదాన్ని. ఎందుకంటే మా డ్యాడీ యొక్క రీజన్ వల్ల. అలాగే మా డ్యాడీ యొక్క కంపెనీ కూడా చాలా బాగా రన్ అయ్యేది ఆ పర్ఫ్యూమ్స్ వల్ల అని అనుకుంటూ ఉంటుంది. ఇంక నుంచి ఆ మిస్టేక్ నేను అస్సలు చేయను అని అనుకుంటుంది. సో అలాగే అక్కడ లైవ్ స్ట్రీమ్‌లో అందరికీ చెప్తూ ఉంటుంది పర్ఫ్యూమ్ గురించి. సో దాని యొక్క మొత్తం ప్రత్యేకతలు చెప్తూ ఇదొక స్లీపింగ్ పర్ఫ్యూమ్. దీన్ని ఎవరైతే స్మెల్ చూస్తారో ఎవరికైనా స్లీపింగ్ డిసీజ్ ఉన్నా పడుకునే ముందైనా ఇది మంచిగా నిద్రొస్తుంది. అలాగే ఇదొక స్పెషల్ టైప్ మెడిసిన్ కూడా అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ కంపెనీ యొక్క బాస్ ఏమో తనని పిలిచి, "నువ్వు కంపెనీకి చాలా లాభం చేశావు. కాబట్టి నీకు మంచి ప్రాపర్టీ ఇస్తాను" అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను పర్ఫ్యూమ్ మేకింగ్ కాంపిటీషన్‌కి వెళ్తుంది. అక్కడ చాలా మంది రిచ్ పీపుల్స్ వస్తారు. అలాగే వాళ్ళ మమ్మీ, డ్యాడీ, సిస్టర్ కూడా అక్కడికొస్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు రువాన్ని చూసి, "నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడికి ఎందుకొచ్చావు?" అని కొంచెం ఎగతాళి చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, "నేను కూడా నా పర్ఫ్యూమ్ కాంపిటీషన్‌కొచ్చాను" అనంటే,
అలాగే నువ్వేదైతే పర్ఫ్యూమ్ నాది ఇన్ని రోజుల నుంచి నీదని చెప్పుకున్నావో, దాని కాంపిటీషన్‌కి నేనే వచ్చాను అనగానే, వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు జస్ట్ పర్ఫ్యూమే కదా ఇచ్చావు. ఏదో మీ సిస్టర్ కోసం ఆ మాత్రం చేయవా? మొత్తం లైఫ్‌నే ఇచ్చేసినట్టు ఫీల్ అవుతున్నావని" అంటూ ఉంటాడు. "సో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో" లేకపోతే నిజంగానే ఫ్యామిలీ నుంచి నెట్టేస్తాను అనగానే, "నేను ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోను. నెక్స్ట్ మీ ఫ్యామిలీతో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఒక ఫేమస్ మాస్టర్ వస్తాడు. ఓన్లీ రువన్‌ని మీట్ అవ్వడానికే. ఎందుకంటే తను కూడా లైవ్ స్ట్రీమ్‌లో తన స్పెషల్ పర్ఫ్యూమ్ మెడిసిన్‌ని చూస్తాడు కాబట్టి. సో, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడే అక్కడికొక పర్సన్ వస్తాడు. అతని పేరు ఫ్యూజన్. ఫ్యూజన్ ఎవరో కాదు, ఈ డ్రామాలోని మెయిన్ లీడ్. అలాగే అందరూ ఫ్యూజన్‌ని చూసి, ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా! అలాగే ఇతని పేరు ఫ్యూజన్. సో, ఇతను చాలా రేర్ కాంపిటీషన్‌లో మాత్రమే అటెండ్ అవుతాడు. అలాగే ఇతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. రూపానేమో ఫ్యూజన్‌ని చూసి గుర్తుపడుతుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది. ఇతనికి స్లీపింగ్ డిసీజ్ ఉంది కదా అని అనుకుంటుంది. నెక్స్ట్ ఏమో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రుజు రువానేమో పర్ఫ్యూమ్ యొక్క చిన్న స్మెల్ చూసి దానిలో ఉన్న అన్ని డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలాగే తను తయారు చేసిన స్పెషల్ పర్ఫ్యూమ్ గురించి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో, అందరూ దాన్ని రియల్‌గానే అనుభవించడానికి దాని స్మెల్ చూపియగానే అందరూ అలా పడుకుంటారు. స్లీపింగ్ డిసీజ్ ఉన్న ఫ్యూషన్ కూడా నిద్రపోతాడు. అందరూ సో, తనేమో బెల్ కొట్టి అందరిని నిద్ర లేపుతుంది. సో, అందరూ తన పర్ఫ్యూమ్ చూసి ఇంప్రెస్ అవుతారు. అప్పుడే ఒక ఇన్వెస్టర్ లేసి, "నేను నీ పర్ఫ్యూమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగే నీ పర్ఫ్యూమ్‌కి నా కాపీరైట్ ఇవ్వాలనుకుంటున్నాను" అని అంటూ ఉంటే, వాళ్ళ డ్యాడీ లేచి, "ఏంటి మా కంపెనీ యొక్క ప్రోడక్ట్‌కి నీ కాపీరైట్ ఏంటి?" అనగానే రువాన్ అంటుంది, "మీరేం మాట్లాడుతున్నారు?" అని అంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు నా డాటర్‌వే కదా! నా మీద కోపం ఉన్నంత మాత్రాన అలా చేయకు. అలాగే నేను నీ పేరేంటి? రేపే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను నీ పేరు అనౌన్స్ చేస్తాను" అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. లాస్ట్ లైఫ్‌లో కూడా ఇలానే వీళ్ళని నమ్మి మోసపోయాను. కానీ వీళ్ళు జస్ట్ నా టాలెంట్ మాత్రమే యూజ్ చేసుకున్నారు అని అనుకుంటుంది. లాస్ట్ లైఫ్ లాగా మళ్ళీ మిస్టేక్ చేయను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటుంది, నాకెవ్వరూ పేరెంట్స్ లేరు. అలాగే నేను ఆర్ఫెన్స్‌లో పెరిగాను. ఈ స్పెషల్ పర్ఫ్యూమ్ నాది మాత్రమే. మీకెలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఇది నా పర్ఫ్యూమ్. నువ్వే దాన్ని కాపీ చేశావు" అనగానే సో, రువాన్ అంటుంది, "అవునా! నీ పర్ఫ్యూమ్ అయితే దీన్ని ఎవరు తయారు చేశారో చూపిస్తావా?" అనగానే అప్పుడే అక్కడికి లీసా వస్తుంది. లీసా అంటుంది, "నువ్వు దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ తెలుసుకొని నువ్వు దీన్ని తయారు చేసావు కదా!" అంటే, "నేను తొందరలోనే కంపెనీ లాంచ్ చేయబోతున్నాను. అలాగే ఇది నాకు ఎలా తయారు చేయాలో బాగా తెలుసు. నీకెంత తెలుసో నాకు ఇంకా తెలుసు" అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ అంటాడు, "నీకెంత ధైర్యం నువ్వు అలా మాట్లాడడానికి" అని అనగానే అప్పుడే మధ్యలో ఫ్యూజన్ ఏమో వాళ్ళ డ్యాడీ మీద అరుస్తూ ఉంటాడు. "మిస్టర్ మీరేంటి మీకెంత ధైర్యం వేరే వాళ్ళ పర్ఫ్యూమ్ తీసుకొని మరి వాళ్ళని బెదిరిస్తున్నారు" అనగానే వాళ్ళ డ్యాడీ సైలెంట్ అయిపోతాడు. తనేమో ఏమో అంటూ ఉంటుంది, "ఒక్కసారి నా పర్ఫ్యూమ్ లాంచ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ సో, వాళ్ళ మమ్మీ డ్యాడీ ఏమో తన వెనకాలే వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మమ్మీ డ్యాడీ అంటారు, "నువ్వెలాంటి మనిషివసలు? నీ పేరెంట్స్ నిన్ను దగ్గరికి తీసుకుంటానంటే, నువ్వేమో మమ్మల్ని వద్దు అంటున్నావు" అని అంటూ ఉంటే, "మీరే చెప్పారు కదా! ఇక్కడికి ఎంట్రన్స్‌లో మీ నేమ్ కూడా ఎత్తొద్దని. నేను అదే చేశాను" అనగానే, డ్యాడీ ఏదో కోపంలో చెప్పాడు. "సరే వదిలేసేయి. ఇంకా ఇంటికొచ్చేసేయి" అని అంటూ ఉంటే, "మీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు" అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఏంటి నువ్వు మీ జో విషయంలో కోపంగా ఉన్నావా? నేను మీ సిస్టర్‌కి జోనిచ్చి మ్యారేజ్ చేస్తానని" అని అంటూ ఉంటే, "నీకు కావాలంటే నీకే జోనిస్తాను" అనగానే అప్పుడే జో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను ఈ కూతురు యొక్క రియల్ డాటర్‌ని కదా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంది. తిను రియల్ డాటర్ కాదా అని అనుకుంటాడు. అప్పుడే అప్పుడే రువాన్ అంటుంది, "నాకసలు ఆ పర్సన్‌తో ఎలాంటి రిలేషన్ లేదు. సో, అప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను" అని అంటుంది. "మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. లేకపోతే నేనేం చేస్తానో చూడు" అనగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఫ్యూజన్‌ని చూస్తుంది. ఫ్యూజన్‌నికేమో తనొక బ్రాస్లెట్ ఇస్తుంది. తను అంటూ ఉంటుంది, "ఇది స్లీపింగ్ డిసీజ్‌కి యూజ్ అవుతుంది. మీరు పడుకునేటప్పుడు పిల్లో దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీకు మంచిగా నిద్రొస్తుంది" మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇది నా తరపు నుంచి అని అంటూ ఉంటాడు. అంటూ మనసులో అనుకుంటుంది, ఇతను నాకు ఇలానే కాదు చాలా టైమ్స్ హెల్ప్ చేశాడు అని. ఫ్యూజన్ ఏమో ఇంటికొచ్చి రువాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే తనిచ్చిన బ్రాస్లెట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగానే తన డాన్స్ కాంపిటీషన్ వస్తుంది.
వావ్! ఇదెంత బాగా డాన్స్ చేసింది అని అసిస్టెంట్‌తో చెప్తాడు. నెక్స్ట్ తనకి డాన్స్ కాంపిటీషన్ ఎప్పుడుందో చూడు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇక్కడేమో తన డాన్స్ మాస్టర్‌తో లంచ్ చేస్తూ ఉంటే అప్పుడే డాన్స్ మాస్టర్ అంటాడు, "నువ్వు నెక్స్ట్ ఫైనల్ కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి" అని చెప్తూ ఉంటాడు. సో, డాన్స్ మాస్టర్‌కి కాల్ రాగానే తను ఇమ్మీడియేట్‌గా లేచి, "నీకు తెలుసా? మీ డ్యాడీ నీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో, ఇంటర్నెట్‌లో అది హల్చల్ అవుతుంది" అనగానే తను న్యూస్ చూసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీకి కాల్ చేస్తుంది. "ఏంటి? నేను మీ ఫ్యామిలీ యొక్క పర్ఫ్యూమ్ దొంగతనం చేశానా?" అని వాళ్ళ డ్యాడీని అనగానే, "నువ్వు సైలెంట్‌గా హౌస్‌కి రా అంటే నా టాలెంట్ కోసమే నన్ను హౌస్‌కి పిలుస్తున్నారు. నన్ను కూతురులా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు కదా! నేను హౌస్‌కి రాను" అని అంటుంది. అలా కాల్ కట్ చేసి నెక్స్ట్‌లో పోస్ట్ పెడుతుంది. నేను, నేను జీ కంపెనీ మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను. ఎందుకంటే నా మీద రాంగ్ అలిగేషన్స్ ఏశారు. అలాగే నేను వాళ్ళ పర్ఫ్యూమ్‌ని దొంగతనం చేశానని. ఇంకోటేంటంటే వాళ్ళు నా రియల్ పేరెంట్స్ కాదు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఫనైజ్‌లో పెరిగాను. సో, వాళ్ళేమో నా టాలెంట్ చూసి నన్ను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అని పోస్ట్ పెడుతుంది. ఇక్కడేమో రువాన్ వాళ్ళ డ్యాడీ చాలామందికి ఆ సేమ్ పర్ఫ్యూమ్‌ని తయారు చేయడానికి కాల్ చేస్తాడు. కానీ ఎవ్వరూ దాన్ని తయారు చేయలేకపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. సో, వాళ్ళ డ్యాడీతో తను అంటూ ఉంటుంది, "లీసా, డ్యాడీ ఫైనల్ కాంపిటీషన్ జరగబోతుంది కదా! ఎలా అంటే నేను చూసుకుంటానులే" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే రువాన్ని అటాక్ చేయడానికి ఒక పర్సన్ వస్తాడు. కానీ కరెక్ట్ టైంకి ఫ్యూజన్ వచ్చి వాళ్ళ బాడీ గార్డ్స్‌తో ఆ పర్సన్‌ని పట్టుకొని, "చూస్తుంటే నీకు మెంటల్ ఉన్నట్లుంది" అని తనని బాడీ గార్డ్స్‌తో తీసుకెళ్ళమంటాడు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "నేను కూడా డాన్స్ కాంపిటీషన్ చూడడానికొచ్చాను. సడెన్‌గా అతను నిన్ను అటాక్ చేయడం చూసి నేను సేవ్ చేశాను" అనగానే, వావ్! ఎంత జెంటిల్ పర్సన్ అని అనుకుంటూ ఉంటుంది. కాంపిటీషన్ స్టార్ట్ కావగానే తనేమో ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే అక్కడున్న వాళ్ళందరూ, వావ్! ఎంత బ్యూటిఫుల్‌గా అలాగే ఎంత అందంగా డాన్స్ చేస్తుందని హై స్కోర్ ఇస్తారు. సో, లీసా ఏమో ఏంటి తిను ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి మొత్తం డాన్స్ కాంపిటీషన్ విన్ అయిపోయినట్టయింది అని చాలా నెర్వస్‌గా భయపడుతూ స్టేజ్‌కి ఎక్కుతుంది. కానీ తను డాన్స్ వేయక ముందుకే కింద పడిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. తను ఏంటి తిను జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ కూతురు కదా! కనీసం దీనికి డాన్స్ వేయడం కూడా రాదా అని అంటూ ఉంటారు. డాన్స్ కాంపిటీషన్‌లో ఏమో రువానే విన్ అవుతుంది. అలాగే తనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. లీసాకి చాలా కోపం వచ్చి తన దగ్గరికి వెళ్ళి, "నువ్వు నన్ను అందరి ముందు లాఫింగ్ స్టార్ట్ చేశావా?" అనగానే, "ఏంటి నీకు డాన్స్ రాకపోతే నేనేం చేయాలి?" అని అంటుంది. వాళ్ళ మమ్మీ వచ్చి అంటూ ఉంటుంది, "నువ్వు చిన్న డాన్స్ కాంపిటీషన్‌లో విన్నంత మాత్రాన నువ్వు ఓవర్‌గా థింక్ చేసుకోకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఫ్యూజన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి, "బాస్, మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఈ ఫ్లవర్ బొకే ఇవ్వండి" అనగానే తనేమో ఫ్లవర్ బొకే తీసుకుంటాడు. అసిస్టెంట్ అనుకుంటాడు, వావ్! నేనెంత ఇంటెలిజెంట్. బాస్ ఏమో తనని ఇష్టపడుతున్నాడు. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం తెలియదు. సో, అందుకే ఫ్లవర్ బొకే ఇస్తే మ్యామ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! మంచిదైంది. నేను సార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నందుకు అతనికి ఎన్ని యూజెస్ అని అనుకుంటూ ఉంటాడు. సో, అలాగే తను రాగానే తనకి ఫ్లవర్ బొకే ఇస్తాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, తను అంటూ ఉంటాడు, "నువ్విచ్చిన బర్డ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నాకు మంచిగా నిద్రొస్తుంది" అని చెప్తాడు. "నేను ఈరోజు నిన్ను అటాక్ చేసిన పర్సన్‌ని మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేపించాను. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడు" అనగానే, "థ్యాంక్ యూ. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నేను నీకు ఏదో రోజు డిన్నర్ పార్టీ ఇస్తాను" అని అంటుంది. "ఏ రోజు?" అని ఫ్యూజన్ ఎక్సైటెడ్‌గా అడిగేసరికి, ఏంటి మనీ మనసులో అనుకుంటుంది. ఎవరైనా ఇలా డైరెక్ట్‌గా అడుగుతారా అని అనుకుంటుంది. అసిస్టెంట్ అంటాడు, "బాస్, ఎలాగో మ్యామ్ మీకు డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుంటుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇద్దరు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోండి" అనగానే వాళ్ళిద్దరూ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ అనుకుంటాడు, "నేనెంత ఇంటెలిజెంట్‌ని మళ్ళీ బాస్‌కి హెల్ప్ చేశాను మ్యామ్‌తో కాంటాక్ట్‌లో ఉండడానికి" అని అనుకుంటాడు. ఇక్కడేమో రువాన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ హౌస్‌లో ఉంటారు. సో, మెయిడొచ్చి తనకి సోప్ ఇవ్వగానే, "ఏంటి ఈ సూప్ డిఫరెంట్‌గా ఉంది" అంటే, "మ్యామ్, ఇన్ని డేస్ నుంచి రువానే మీకోసం సూప్ తయారు చేసేది. కానీ తను వెళ్ళాక ఇన్ని డేస్‌కి ఫస్ట్ టైమ్ తాగుతున్నారు కదా! అందుకే మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది" అనగానే వాళ్ళ మమ్మీ చాలా అప్సెట్ అవుతుంది. అలాగే అంటూ ఉంటుంది, ఎంత ధైర్యం తనకి ఇప్పటి వరకు కనీసం తను ఇంటికి రాలేదు. తనకెలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటే, లీసా అంటుంది, "మమ్మీ తొందరలోనే డిన్నర్ పార్టీ ఉంది కదా! సో, పక్కా సిస్టర్ అక్కడికొస్తుంది" అనగానే, ఓకే అని అంటూ ఉంటుంది. డిన్నర్ పార్టీకి లీసా ఏమో తన ఫియాన్సీ జోతో కలిసి వెళ్తుంది. సో, రువాన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది,
నాకు తెలుసు నువ్వు నా ఫియాన్సీ మీద ఇంట్రెస్ట్ ఉన్నావని. కానీ నేను చెప్తున్నాను విను. నా ఫియాన్సీ నాకు మాత్రమే సొంతం. ఎందుకంటే అతను నన్ను ఇష్టపడుతున్నాడు" అనగానే తను అంటూ ఉంటుంది, "ఎవరు చెప్పారు అతని మీద ఇంట్రెస్ట్ ఉందని? అలాగే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు" అని చెప్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఫస్ట్‌లో తిన గురించి ఆలోచించలేదు కానీ నాకిప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటాడు జో. అప్పుడే వాళ్ళ మమ్మీ డ్యాడీ ఏమో రువాన్ దగ్గరికి వచ్చి, "ఏంటి కనీసం మీ మమ్మీ డ్యాడీకి హాయ్ అని చెప్పడం కూడా మర్చిపోతావా?" అని అంటూ ఉంటే, "అసలు ఒక స్ట్రేంజర్స్‌కి నేనెందుకు హాయ్ చెప్తాను? ఎలాంటి రిలేషన్స్ లేని స్ట్రేంజర్‌తో" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు నేను నీ సిస్టర్‌కి జోతో ఎంగేజ్‌మెంట్ చేశాను. నీకు షెన్‌తో ఎంగేజ్‌మెంట్ చేస్తాను" అని షెన్‌ని పిలిచి తనని పరిచయం చేస్తాడు. షెన్ ఏమో ఇమ్మీడియేట్‌గా తనని డాన్సింగ్‌కి పిలవగానే తనేమో డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తుంది. అప్పుడే మనసులో అనుకుంటుంది, ఫాస్ట్ లైఫ్‌లో కూడా మా మమ్మీ, డ్యాడీ ఈ పర్సన్‌ని పెళ్లి చేసుకోమని నా వెనక పడ్డారు. అలాగే ఇతను బ్యాడ్ పర్సన్. అంత గుడ్ పర్సన్ ఏం కాదు అని అనుకుంటుంది. షెన్ అంటూ ఉంటాడు, "నీకెంత ధైర్యం నువ్వు నన్ను ఇంత డైరెక్ట్‌గా రిజెక్ట్ చేయడానికి" అని షెన్ అంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, "అసలు నువ్వెవరు తనతో ఇలా మాట్లాడడానికి" అని అంటూ, "నీకు తెలుసా తనెవరో? తనెంత ఫేమసో" అని అంటూ ఉంటాడు. సో, అలాగే తను వెనక్కి తిరిగి చూసేసరికి, "నువ్వు నన్ను మర్చిపోయావా? గుర్తుపట్టావా?" అంటే, "నేనెందుకు మర్చిపోతాను" అని అంటుంది. ఫ్యూజన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, షెన్ ఏమో ఫ్యూజన్‌తో పెట్టుకోవద్దు. ఇతను చాలా సూపర్ రిచ్ పర్సన్ అని సైలెంట్‌గా రువాన్‌కి కూడా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, రువాన్ వాళ్ళ డ్యాడీ ఏమో ఫ్యూజన్‌కి పార్టీకి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటే, "నేను మీకోసం రాలేదు. స్పెషల్‌గా రువాన్ కోసం వచ్చాను" అని అంటాడు. సో, అందరికీ చెప్తూ ఉంటాడు, "ఈ రోజు నుంచి తనని ఎవరైనా ఫోర్స్ చేసినా నేను ఊరుకోను. తన ఇష్టం వచ్చిన పని తను చేయనీయండి" అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ అనుకుంటాడు, చూస్తుంటే ఫ్యూజన్‌కి రువాన్ మీద ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది అని అనుకుంటాడు. సో, రువాన్‌తో అంటూ ఉంటాడు, "సరే మనం బయటికెళ్ళి మాట్లాడదామా? ఫ్రెష్ ఎయిర్ కోసం" అనగానే తను కూడా ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికెళ్తూ ఉంటుంది. తను అంటూ ఉంటాడు, "నువ్వెప్పుడు నాకు డిన్నర్ పార్టీ ఇద్దామనుకుంటున్నావంటే తొందరలోనే" అనగానే, "సరే వెయిట్ చేస్తూ ఉంటాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, "నాకు తెలుసు నువ్వు ఫ్యూచర్‌ని ఇష్టపడుతున్నావని. సో, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి కదా! అలా అయితేనే నీ స్టేటస్ బట్టి అతను మ్యారేజ్ చేసుకుంటాడు. సో, నువ్వు మర్యాదగా మన ఇంట్లోకొచ్చేసేయి. అప్పుడు అతను నిన్ను ఈజీగా మ్యారేజ్ చేసుకుంటాడు" అనగానే తను అంటూ ఉంటుంది, నా నేమ్ యూజ్ చేసుకొని అతన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి, "నాకు అవసరం లేదని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రువానేమో లైవ్ స్ట్రీమ్‌ని ఆన్ చేస్తుంది. అలాగే తన పర్ఫ్యూమ్‌ని కూడా సేల్ చేస్తూ ఉంటే చాలామంది తనకి తనకి సేల్ అవుతూ ఉంటాయి. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "నువ్వేం చేసినా నా కంపెనీని బీట్ చేయలేవు" అనగానే తనేమో సరే చూసుకుందాం అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ వాళ్ళకి న్యూస్ వస్తుంది. వాళ్ళ సేల్స్ ఈరోజు మొత్తం లో అయ్యాయని. అలాగే రువాన్ యొక్క సేల్స్ ఏమో చాలా హైకి వెళ్ళాయని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ ఏమో తనని మీట్ అవ్వడానికి కంపెనీకి వెళ్తాడు. అప్పుడే సెక్యూరిటీ ఏమో తనని ఆపుతాడు. "ఏంటి మీరు నన్ను ఆపడానికి, నేను నా కూతుర్ని మీట్ అవ్వడానికి వెళ్తుంటే మీరెవరు నన్ను అడ్డు చెప్పడానికి" అనగానే రువానేమో అంటూ ఉంటుంది, "ఓహ్! మీకు నా సేల్స్ గురించి న్యూస్ వచ్చినట్టుంది. అందుకే ఇంత ఫాస్ట్‌గా వచ్చారా?" అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు ఒక్కదానివి ఇంత హ్యాండిల్ చేయలేవు కదా! సో, నేను కొంతమంది ఎంప్లాయీస్‌ని పంపిస్తాను. ఇదేం చిన్న పిల్లల ఆట కాదు కదా! నువ్వు ఆడుకోవడానికి. ఇది బిజినెస్. సో, నేను చూసుకుంటాను. నువ్వు డ్యాడీ మాట విను" అని అంటాడు. అని తనకి జెట్ పెయినెట్ ఇవ్వగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో తన బర్త్‌డే ఉంటుంది. సో, వాళ్ళ డ్యాడీ ఏమో ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలు అని అనుకుంటుంది. కానీ కావాలనే వాళ్ళ డ్యాడీ లీసాకి ఆ జెట్ ప్యానెట్ ఇస్తాడు. అలాగే రువాన్ దగ్గరికి వచ్చి, "నా దగ్గర ఓన్లీ 1 జెట్ ప్యానెట్ మాత్రమే ఉంది. సో, నేను అది ఓన్లీ లీసాకి మాత్రమే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే తను బాధపడుతుంది కదా!" అనేసరికి తినకి ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. సో, అదంతా తలుచుకొని ఆ జెట్ ప్యానెట్‌నేమో తన ముఖం మీద విసిరేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "ఇంకోసారి మీరు నా కంపెనీకి రాకండి" అనగానే, "ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒక్క పర్ఫ్యూమ్ సేల్ అయిన మాత్రాన మొత్తం కంపెనీనే అయిపోదు కదా!" అని అంటూ ఉంటే, "ఓహ్! ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకో పర్ఫ్యూమ్‌ని లాంచ్ చేయబోతున్నాను. దానికి కూడా సేల్స్ పెడతాను" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. "వెళ్ళిపోండి" అనగానే వాళ్ళ డ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేమో ఒక పెద్ద డ్యాన్స్ స్టూడియోని చూస్తాం. అందులో ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, డ్యాన్స్ మాస్టర్ అంటుంది, "చూడు ఇంతమంది డ్యాన్స్ చేస్తున్నారు. కానీ ఒక్కరి డ్యాన్స్ కూడా ఇంటర్నేషనల్ వైస్‌గా లేదు. సో, ఇప్పుడు మనం ఎలా కాంపిటీషన్‌లో విన్ అవుతాం? మన కంపెనీ
నీ యొక్క ఇమేజ్ మొత్తం పోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఒక డాన్సర్ అంటాడు, మ్యామ్ ఒక ఫేమస్ డాన్సర్ ఉంది. సో తను మన కాంపిటీషన్‌లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తే మనమే విన్ అవుతాం అనగానే తను ఇమ్మీడియేట్‌గా రువాన్‌కి కాల్ చేస్తుంది. రువాన్ అక్కడికి రాగానే మాస్టర్ అంటూ ఉంటుంది, ఒకవేళ నువ్వు నాతో కాంపిటీషన్ చేసి విన్ అయ్యావనుకో నేను నీకు ఇక్కడే ఉండడానికి ఛాన్స్ ఇస్తాను అనగానే తనేమో విన్ అవుతుంది. తను డాన్స్ చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. సో రువాన్ ఏమో అందరికీ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. ఫైనల్‌గా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్‌లో తను బాగా డాన్స్ చేసి విన్ అవుతుంది. ఆ కాంపిటీషన్ చూడడానికి అక్కడికి ఫ్యూజన్ కూడా వస్తాడు. తనేమో అవార్డ్ తీసుకుంటూ ఉంటుంది. అయిపోగానే ఫ్యూజన్ ఏమో తనని మీట్ అయ్యి వాళ్ళిద్దరూ బయటికొస్తూ ఉంటే అప్పుడే మీడియా అంతా, ఏంటి మీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? మరి మీరింత సడెన్‌గా ఎందుకొస్తున్నారు ఇద్దరు కలిసి అని క్వెషన్స్ ఏస్తూ ఉంటే ఫ్యూజన్ ఏమో తనని గట్టిగా ప్రొటెక్ట్ చేసి కార్‌లో కూర్చోబెడతాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని. సో తను కార్‌లో కూర్చోగానే తన బ్రాస్లెట్ చూసి, ఏంటి నువ్వింకా దీన్ని యూజ్ చేస్తున్నావా అంటే, ఆహా! ఇది బాగా పనిచేస్తుంది అని అంటూ ఉంటే, ఎక్కువగా యూజ్ చేస్తే దీని పవర్ పోతుంది. సో నేను నీకు ఇంకో బ్రాస్లెట్ తెప్పిస్తానులే అని అంటూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అనుకుంటాడు, బాస్ ఇలా హ్యాపీగా నవ్వడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని అనుకుంటాడు. ఇక్కడేమో జో వాళ్ళ మమ్మీని చూస్తాం. తను మొబైల్‌లో రువాన్ ఎలా ఫేమస్ అయిందో చూసి షాక్ అవుతుంది. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కొడుకు జోతో అంటూ ఉంటుంది, నెక్స్ట్ డే మనకి ఆక్షన్ పార్టీ ఉంది కదా! దాంట్లో తనని కూడా ఇన్వైట్ చేద్దాం అనగానే, ఓకే మమ్మీ అని అంటాడు. చూస్తుంటే మా మమ్మీకి తినంటే ఇష్టం పెరిగింది కావచ్చు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో ఆక్షన్ పార్టీకి తను రాగానే వాళ్ళ మమ్మీ ఏమో తన మీద అరుస్తూ ఉంటే, జో వాళ్ళ మమ్మీ వచ్చి నేనే తనని ఇన్వైట్ చేశాను అని చెప్తుంది. సో అక్కడున్న వాళ్ళందరూ ధ్రువన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తిను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, నేనేంటి తను నా కూతురు గురించి పొగుడుతూ ఉంటే నేను ఒక ఔట్‌సైడర్ లాగా వినాల్సి వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ ఏమో ఆ పార్టీకి వచ్చి తన దగ్గరికి వచ్చి నేను ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ అని సెకండ్ ఇవ్వగానే సో రువాన్ వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఓహ్! ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ అసలు ఏ పార్టీకి అటెండ్ కాదు. చూస్తుంటే ఈ పార్టీకి తిన కోసమే అటెండ్ అయింది కావచ్చు. ఎందుకంటే తన కొడుకుని తన వెనకాలే తిప్పుతుంది కదా అని అనుకుంటుంది. సో నాకు తెలుసు నా కూతురు మిస్టేక్ చేసిందని. ప్లీజ్ నా కూతురిని ఏం చేయకండి అని యాక్టింగ్ చేస్తూ ఉంటే, నీ కూతురిని నేనేం చేయడానికొచ్చాను? ఇన్‌ఫాక్ట్ నేను తనని పొగడడానికొచ్చాను. ఎందుకంటే తను చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఇంకా చాలా మల్టీ టాలెంటెడ్ ఉంది. నేను తనని చూసాక తను నాకు బాగా నచ్చింది అని చెప్పి తనని తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడే ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆక్షన్‌లో ఏమో ఒక మంచి నెక్లెస్ ఉంటుంది. లీజా ఏమో కావాలని వాళ్ళ మమ్మీతో, ప్లీజ్ మమ్మీ నాకు ఆ నెక్లెస్ కావాలి అంటే, ఇప్పుడు మన కంపెనీ కూడా సేల్స్ బాగా లేవు కదా అని అంటూ ఉంటే, లేదు మమ్మీ ప్లీజ్ నాకు కావాలి అని కావాలని రువాన్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ తనకి నెక్లెస్ ఎలా విప్పిస్తుందో అని. కా సో వాళ్ళ మమ్మీ ఏమో ఆక్షన్‌లో ప్రైజ్ పడగానే అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ ఏమో చాలా హై అమౌంట్‌తో ఆ నెక్లెస్‌ని ఆక్షన్‌లో తీసుకుంటుంది. సో రువాన్ వాళ్ళ మమ్మీ అంటుంది, వావ్! ఇది మీకు బాగా సెట్ అవుతుంది అంటే, ఇది నా కోసమా తీసుకున్నాను. లేదు కదా! నేను చాలా ఓల్డ్ అయ్యాను కదా! సో ఇది రువాన్ కోసం అని చూపియగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో తనేమో ఇ ఇవ్వబోతూ ఉంటే, లేదు లేదు ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! నేను తీసుకోను అంటే, నువ్వలా ఆలోచించకు. ఎందుకంటే ఇది నా కొడుకు గురించి నేను ఇవ్వడం లేదు. నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు కదా! బ్యూటిఫుల్ అమ్మాయిలకి బ్యూటిఫుల్ నెక్లెస్‌లు పెట్టుకుంటే ఇంకా బావుంటుంది అని చెప్పి తనకిస్తుంది. తను అనుకుంటుంది, నాతో ఫస్ట్ టైమ్ ఒకరు ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, వావ్! ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందంటే తను కాబోయే డాటర్ ఇన్ లా లాగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారు. సో తనేమో జ్యువెలరీ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే లీసా వచ్చి తనని ఆపుతుంది. ఏంటి ఇది నాకు రావాల్సిన నెక్లెస్‌ని నువ్వు తీసుకున్నావు. మా మమ్మీ పాడినంక కూడా నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వు దొంగతనం చేసావంటే, సరే ఇప్పుడే ఎవరు నెక్లెస్‌ని కావాలన్నారో, ఎవరు వద్దన్నారో చూద్దామా అని ఇమ్మీడియేట్‌గా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి జో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే జో వాళ్ళ మమ్మీనే కదా ఆక్షన్ పార్టీని ప్రిపేర్ చేసింది. సో వాళ్ళ మమ్మీ కూడా తన రిక్వెస్ట్‌కి యాక్సెప్ట్ చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్‌లో లీసా ఏమో కావాలని వాళ్ళ మమ్మీని ఫోర్స్ చేస్తూ ఉంటుంది నెక్లెస్ కోసం. కానీ రువాన్ ఏమో సైలెంట్‌గా కూర్చుంటుంది. కాబట్టి ఆ రువాన్ సైలెంట్‌గా ఉన్న తన దగ్గరికి నెక్లెస్ వస్తుంది కదా! సో తను ఎవరిది దొంగతనం కావాలని చేయలేదు అని చెప్తుంది.
అక్కడున్న వాళ్ళందరూ తిను 'జీ గ్రూప్' కంపెనీ యొక్క సీఈఓ కూతురు కదా! కనీసం తినకి ఇంతగనం బుద్ధి లేదా అని తిడుతూ ఉంటారు. అనుకుంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఏంటి నా రియల్ కూతుర్ని నేను వదిలేసి నేను తిన వెనకాల ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా అంటే జో వాళ్ళ మమ్మీ అంటుంది, అవును నువ్వు మిస్టేకే కదా చేసేది. తను కూడా నీ కూతురే కదా! మరి తన విషయంలో ఎందుకు నువ్వు అంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నావు అనగానే, సారీ నాకిప్పుడు అర్థమైపోయింది. నేను నా తప్పు తెలుసుకున్నాను. నేనెళ్ళి మాట్లాడతాను అంటే, లేదు లేదు ఇప్పుడు చాలా టైం అయింది కదా! ఇప్పుడు ఇంటికెళ్ళి రేపుతో మాట్లాడు అంటే, తను ఇంటికెళ్ళేలోపు మెయిడ్ అంటూ ఉంటుంది, మ్యామ్ లీసా మ్యామ్ వచ్చి రూమ్‌లో ఏడుస్తున్నారు అంటే, ఏడవని. ఈరోజు తను చేసిన పనికి తను అనుభవించాల్సిందే అని చెప్పి అంటూ మెయిడ్‌ని అడుగుతూ ఉంటుంది. సరే నీకు రువాన్‌ని ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా అనగానే, తనేమో తెలుసు అని అంటుంది. సో, తనేమో సూప్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్తుంది. రువానేమో ఏంటి మీరు నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు. నేను మిమ్మల్ని మీట్ అవ్వడం ఇష్టం లేదు అనగానే, ఏంటి నేను నీకోసం ఇష్టమైన సూప్ తీసుకొచ్చాను అంటే, ఏంటి నా కోసం సూప్ తీసుకొచ్చారా? ఇంట్లో ఉన్నప్పుడు నాకు కావాల్సిన టైంలో కూడా నాకు ఫీవర్ వచ్చిన టైంలో కూడా కనీసం నా కోసం సూప్‌ని తయారు చేయలేదు కదా! ఇప్పుడు సూప్ తీసుకొచ్చి ఎప్పుడు నీ కూతురు లీసా కోసమే తయారు చేశారు కదా! అని అంటూ ఉంటే, వాళ్ళ మమ్మీ ఏమో తనకి సారీ చెప్పి, ప్లీజ్ నన్ను బాధ పెట్టకు. నేనిప్పుడు నా తప్పుని ఒప్పుకున్నాను అని అంటూ ఉంటే, నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నాకు మీతో రిలేషన్‌షిప్ అవసరం లేదు అంటే, సో, తను వెళ్తూ ఉంటే ఆపి, ఏంటి నువ్వే కదా ఎప్పుడూ నన్ను ఎక్కువగా ఇష్టపడేది. అలాగే నా చిన్న ప్రేమ దొరికినా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని అంటూ ఉంటే, అవును. కానీ ఆ టైంలో నువ్వు ఒక్కసారి కూడా నా మీద ప్రేమ చూపేయలే కదా! కనీసం ప్రేమతో మాట్లాడావా అని నాకు అవసరం లేదు. నేను మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళ మమ్మీ ఏమో బాధపడుతూ ఇంటికొస్తుంది. అప్పుడే లీసా అంటుంది, మమ్మీ సూప్ నా కోసమే తయారు చేశావా అంటే, తను అనుకుంటూ ఉంటుంది, నేను నిజమే కదా! ఒక్కసారి కూడా నేనెప్పుడు రువాన్ కోసం సూప్ తయారు చేయలేదని బాధపడుతూ ఉంటుంది. సో, అలాగే వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ సిస్టర్‌తో చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్లి సిస్టర్‌కి సారీ చెప్పు. ఇంకా ఎక్కువ ట్రబుల్ క్రియేట్ చేయకు. నిన్న చేసిన దానికి చాలు అని చెప్పగానే, అని అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంటి మా మమ్మీ నన్ను మా సిస్టర్‌కి సారీ చెప్పమంటుంది అని ఇమ్మీడియేట్‌గా జో దగ్గరికి వెళ్ళగానే, జో కూడా అవును. నువ్వు తనకి సారీ చెప్పు. ఎందుకంటే నువ్వు నిన్న చేసిన దానికి తనకి సారీ చెప్పాల్సిందే. నువ్వు రాను రాను మంచితనాన్ని పోగొట్టుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. సో, తనేమో షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది, నా వెనకాల ఇదంతా జరుగుతుంది అని ఎలాగైనా నేను రువాన్‌కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో రువాన్‌కి ఒక డైరెక్టర్ కాల్ చేసి, మీరు ఆడిషన్స్‌కి రండి. ఒక మూవీలో రోల్ ఉంది అంటే, తను అంటుంది నేను జస్ట్ డాన్సర్‌ని మాత్రమే అనగానే, ఏం పర్వాలేదు మీరు ఆడిషన్స్‌కి రండి. ఒకసారి చెక్ చేస్తామంటే, తను కూడా స్టూడియోకి వెళ్తుంది ఆడిషన్ ఇవ్వడానికి. అప్పుడే అక్కడ లీసా ఉంటుంది. లీసా అంటుంది, నువ్వేంటి నాతో కాంపిటీషన్‌కొచ్చావా? డాన్స్ కాంపిటీషన్ అనుకుంటున్నావా? ఇది యాక్టర్స్. నీకేం యాక్టింగ్ వచ్చని? నువ్వొక డాన్సర్‌వి. నేనెంత ఫేమస్ యాక్టింగ్ నాతో కాంపిటీషన్ అవుతావా అంటే, నువ్వంత ఫేమస్ అయితే నీ మూవీస్ ఎందుకు అన్నీ ఫ్లాప్ అయ్యాయి అని అంటూ ఉంటుంది. డైరెక్టర్ ఏమో తనకి స్క్రిప్ట్ ఇచ్చి 2 డైలాగ్ చెప్పమంటాడు. తనేమో బయటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇంతవరకు తినకి చాలా మంది ఆడిషన్స్ ఇచ్చారు. కానీ డైరెక్టర్‌కి ఎవరు నచ్చట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. సో, తనేమో స్క్రిప్ట్ చదివి స్టేజ్ మీదకెళ్ళి పర్ఫార్మ్ చేయగానే డైరెక్టర్ అనుకుంటాడు, వావ్! నాకు ఇలాంటి పర్ఫార్మెన్సే కావాలి. నిన్నే నేను మేల్ లీడ్‌కి సెలెక్ట్ చేస్తున్నాను అని తనకి స్క్రిప్ట్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకొని రమ్మంటాడు. సో, తనేమో బయటికి రాగానే రువాన్ అంటుంది, లీసా అంటుంది, ఏంటి ఇది నీకు స్క్రిప్టా? నీకు రోల్ ఇచ్చారా? అని అడుగుతూ ఉంటే, నేను నీకు చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది, నేను ఎలాగైనా లీడ్‌లో సెలెక్ట్ అయ్యావా? లేదా నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. తను హౌస్‌లో ఉండగానే అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తాడు. రూవాన్‌కి ఫీమేల్ లీడ్ రోల్ వచ్చింది. అలాగే నేనేం చేయలేను అని. తనేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా జో దగ్గరికి వెళ్ళి, నువ్వెలాగైనా ఆ మూవీలో నాకే లీడ్ రోల్ రావాలని చెయ్యు ప్లీజ్. ఎందుకంటే లీసా నా రోల్‌ని తీసుకుంది అని చెప్తూ ఉంటే, నేనేం చేయను? డైరెక్టర్‌ని ఎలా అడగాలంటే, ప్లీజ్ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా! ఈ మాత్రం చేయవా నా కోసం అనగానే ఓకే అంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో రువానేమో డాన్స్ మాస్టర్‌తో కలిసి డైరెక్టర్‌ని మీట్ అవుతుంది. అలాగే అంటూ ఉంటుంది, స్క్రిప్ట్‌లో చాలా చేంజెస్ చేయాలి. అలా అయితేనే స్క్రిప్ట్ బావుంటుంది అంటే, డైరెక్టర్ అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? నా స్క్రిప్ట్‌నే అవమానిస్తున్నావా? నేనెంత కష్టపడి చేశానో తెలుసా? నీకు కావాలంటే నిన్ను మూవీ నుంచి మూవీలో నుంచి తీసేస్తాను. అంతేకానీ స్క్రిప్ట్ చేంజ్ చేయను" అంటే, సరే నేను కూడా మూవీ చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
సో, డైరెక్టర్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో జోకి కాల్ చేసి లీసాకే మేల్ లీడ్ దొరికింది. రువానేమో లీడ్ నుంచి వెళ్ళిపోయింది అనగానే జో తనకి చెప్తాడు. సో, జో చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నాకే రోల్ దొరికింది అని. ఏమో డాన్స్ మాస్టర్ అంటాడు. నీకు స్క్రిప్ట్ నచ్చకపోతే అతన్ని కన్విన్స్ చేయొచ్చు కదా! అంత ఈజీగా మూవ్ చేయనని వచ్చేసావు. చూడు నీ గురించి ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో. తనని మూవీ నుంచి తీసేశారు. తను జస్ట్ డాన్సర్ మాత్రమే. యాక్టింగ్ చేయలేదని అని అంటుంటే, మాస్టర్ ఎవరు కామెంట్ చేసినా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం నచ్చే వాళ్ళు గుడ్ కామెంట్ చేస్తారు. మనం నచ్చని వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తారు. మనం దానికి ఫీల్ అవ్వద్దు అని అంటూ ఉంటుంది. సో, అప్పుడే తనకి ఫ్యూజన్ కాల్ చేస్తాడు. ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు ఆ రోల్‌ని చేయాలనుకుంటున్నావా? అంటే, హా! రోల్‌ని చేయాలనుకుంటున్నాను. కానీ చెప్పాలంటే మూవీకి స్క్రిప్ట్ సరిగ్గా నచ్చలేదు. డైరెక్టర్ చేంజ్ చేయమంటే అతనేమో చేంజ్ చేయనన్నాడు. అందుకే నేను చేయట్లేదు అంటే, మంచి పని చేశావు. మేబీ నీకు ఆ డైరెక్టర్ డిజర్వ్ కాదు కావచ్చు. సో, నువ్వు మంచి పని చేశావు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి మనకి ఇంత అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేస్తే ఇంత బావుంటుందా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో మాస్టర్ ఇంకో స్క్రిప్ట్ ఇచ్చి, ఒక డైరెక్టర్ న్యూ డైరెక్టర్ నీకు ఈ స్క్రిప్ట్ పంపించింది అనగానే తను స్క్రిప్ట్ మొత్తం చెక్ చేస్తుంది. సో, చెక్ చేయగానే నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను ఈ మూవీ చేస్తాను అంటే, మాస్టర్ అంటాడు నీకేమైనా పిచ్చా? అది న్యూ డైరెక్టర్ కదా! అది ఇప్పటికి చాలా సస్పెన్స్ మూవీస్ వచ్చాయి. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. సో, మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అంటే, ఏం కాదు అని తన మనసులో అనుకుంటుంది. లాస్ట్ లైఫ్‌లో చూసాను కదా! ఈ మూవీ మిలియన్స్ వ్యూస్‌లో హిట్ వచ్చాయి. అలాగే నేను చాలా ఫేమస్ అయ్యాను మూవీ యాక్టర్‌గా అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో తన డైరెక్టర్‌ని మీట్ అవ్వగానే డైరెక్టర్ అంటూ ఉంటుంది. అలాగే నువ్వింత ఫేమస్ డాన్సర్ అలాగే పర్ఫ్యూమ్ కంపెనీ యొక్క సీఈఓ కదా! నువ్వు నాతో వర్క్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు నన్ను నమ్మి అంటే తను అంటూ ఉంటుంది. నువ్వు స్క్రిప్ట్ చాలా బాగా రాసావు. అందుకే నేను యాక్టింగ్ చేయడానికి యాక్సెప్ట్ చేశాను అనగానే డైరెక్టర్ కూడా అవును. నేను దీన్ని ప్రాణం పెట్టి చేశాను. సరే మనం సెట్‌లో కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో ఒక రియాలిటీ షో ఉంటుంది. దాంట్లో ఫ్యూజన్ అలాగే జో, రువాన్ అలాగే లీసా వస్తారు. సో, ఇందులో లైవ్ స్ట్రీమ్‌లో ఎవరైతే గర్ల్ బాయ్‌కి ఐ లవ్ యూ చెప్పిద్దో, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ చెప్తుందో, సో, బాయ్ యొక్క హార్ట్ బీట్ షో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే రువాన్ ఫ్యూజన్‌కి ఐ లైక్ యూ నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తుందో, అప్పుడు ఫ్యూజన్ యొక్క హార్ట్ బీట్ లిమిట్‌లెస్ అవుతుంది. సో, అందరూ షాక్ అవుతారు. తన మనసులో అనుకుంటాడు, తిను షో కోసం అలా చెప్పిందా? లేదా నిజంగానే చెప్పిందా అని అనుకుంటాడు. ఇక్కడేమో జో యొక్క హార్ట్ బీట్ లీసా ఐ లవ్ యూ చెప్పగానే 88 దగ్గరే ఆగిపోతుంది. లీసాకేమో చాలా కోపమొస్తుంది. ఏంటి నువ్వు నన్ను ఇష్టపడట్లేదా? నీ హార్ట్ బీట్ ఏంటి మరీ 88 వరకే ఆగిపోయింది అనగానే, ఏంటి నువ్వు నన్ను అలా అడుగుతున్నావు? ఇది జస్ట్ గేమ్ షోనే కదా! సో, దీంట్లో నువ్వు అలా ఫీల్ అవుతున్నావని అంటూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాకు ఐ లవ్ యూ అని రిప్లై ఇవ్వకుండా ఇలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే రువన్ మీద కోపంతో నీ వల్లనే నేను బాధపడుతున్నానని తను కొట్టబోతూ ఉంటే, లైవ్ షో యొక్క యాంకర్ ఆపి, ఇది లైవ్ షో. అందరూ చూస్తున్నారు. మీరు గొడవ పడొద్దు అని తనని ఆపుతుంది. సో, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను మూవీ షూటింగ్‌కి వెళ్తుంది. అలాగే అక్కడున్న వాళ్ళందరూ తనని చూసి, వావ్! మీరు ఫేమస్ డాన్సర్. ఇప్పుడు యాక్టర్ కూడా అవ్వబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అవును. నేను నా మూవీ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. సో, అక్కడున్న కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా ఎమోషనల్ సీన్ కదా! తన కో స్టార్ అలాగే స్టాఫ్ కూడా ఇది చాలా ఎమోషనల్ సీన్ కదా! మేబీ తినకి ఫస్ట్ టైమ్ కాబట్టి ఎన్ని టైమ్స్ టేక్ తీసుకోవాల్సొస్తుందో ఈరోజు, ఎంత లేట్ అవుతుందో మనం ఇంటికెళ్ళేసరికి అని ఫీల్ అవుతూ ఉంటారు. రువాన్ అంటుంది, "నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను" అని అంటుంది. అలా మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగానే తను యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. వావ్! తన యాక్టింగ్ ఫస్ట్ టైమ్‌లోనే సూపర్‌గా యాక్టింగ్ చేస్తుంది. చాలా ఎమోషనల్‌గా. అందరూ షాక్ అవుతారు. ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది అని. సో, ఇక్కడేమో తను రిజెక్ట్ చేసిన డైరెక్టర్ అలాగే లీసా ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. తను వేరే మూవీ చేస్తుంది అంటే నాకు తెలుసు ఆ మూవీ హిట్ కాదులే. ఎందుకంటే అది సస్పెన్స్ మూవీ కదా! అని అంటూ ఉంటారు. సో, తన మూవీ షూటింగ్ అయిపోగానే ఇక్కడేమో ఫ్యూషన్ వస్తాడు తనని మీట్ అవ్వడానికి. అలాగే తనని డిన్నర్ పార్టీకి తీసుకెళ్తాడు. డిన్నర్ అయిపోగానే తనకి క్లోజ్‌గా వచ్చి తన లవ్‌ని కన్ఫెస్ చేస్తాడు. తను కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది. మూవీలో చ్ మూవీ ఏమో తన మూవీ చాలా హిట్ అవుతుంది. ఇక్కడేమో లీసా వాళ్ళ మూవీ ఫ్లాప్ అవుతుంది. డైరెక్టర్ అలాగే లీసా ఏమో ఏంటి
వాళ్ళ మూవీ హిట్ అవ్వడమే కాదు రికార్డ్‌లోకి ఎక్కింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎలాగైనా తన మీద రాంగ్ అలిగేషన్స్ అన్నీ ఏస్తూ ఉంటారు. తను నా మూవీలో నుంచి ఇలా ఎళ్ళింది, అలా ఎళ్ళింది, నన్ను బెదిరించింది అని. డైరెక్టర్‌ని ఫ్యూజన్ బెదిరించేసరికి నిజం చెప్పని డైరెక్టర్ ఏమో మీడియాకి భయపడి ఇమ్మీడియేట్‌గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అవును, నేను స్క్రిప్ట్ చేంజ్ చేయకపోవడం వల్లనే తను నా మూవీలో యాక్ట్ చేయలేదు అని అందరి ముందు రువాన్ని సారీ అడుగుతాడు. సో, అలాగే లీసాకి కూడా సారీ అడగమనేసరికి, ఏంటి ఈ వేస్ట్ ఫెలో అందరి ముందు సారీ చెప్పడమే కాదు, మళ్ళీ నన్ను కూడా సారీ చెప్పమంటున్నాడు ఆ అమ్మాయికి అని అనుకుంటూ ఉంటుంది. సో, వాళ్ళ డ్యాడీకి వెళ్ళి, డ్యాడీ రువా నన్ను చాలా బుల్ చేస్తుంది అంటే, ఏంటి తను నిన్ను బుల్ చేస్తుందా? నువ్వు నీ పనులు చేత కాకపోతే నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు డాన్స్‌లో ఓడిపోయావు, మూవీలో ఫ్లాప్ అయిపోయావు. ఇంక నీకేది చేత కానట్టుంది. నువ్వు ఇంట్లోనే కూర్చో అని అంటాడు. సో, మా డ్యాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అందరికంటే నేనే కదా మా డ్యాడీకి చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది. అలాగే జో దగ్గరికి వెళ్ళి జోతో చెప్పబోయేసరికి జో ఏమో అప్పుడే రువాన్ యొక్క ఫోటో చూస్తూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు తన ఫోటో చూస్తున్నావు? నువ్వు నన్ను ఇష్టపడట్లేదా అంటే, అవును, నేను నిన్ను ఇష్టపడట్లేదు. నీతో ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే తనేమో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నా లైఫ్ ఇలా జరిగిపోయింది. మా డ్యాడీ అలాగే నా ఫియాన్సీ ఇద్దరు నన్ను వదిలేసి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో లీసా దగ్గరికి వచ్చి తిడుతూ ఉంటాడు. నువ్వు జోని ఏమన్నావు? అతను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అన్నాడు. అలాగే నీకు తెలుసా ఇప్పుడు మన కంపెనీ సిట్యుయేషన్ ఎలా ఉందో? తొందరలో బ్యాంక్రప్ట్సీ కూడా రాబోతుంది. సో, ఇలాంటి టైంలో జో కూడా మనకి సపోర్ట్ లేకపోతే ఎలా అని చెప్పి తను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఫ్యూజన్ తనని మీట్ అయ్యి తనకి మంచిగా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటాడు. సో, వాళ్ళ మమ్మీ యొక్క జెట్ ట్రైనర్ ఇచ్చి ధ్రువన్‌కి ప్రపోజ్ చేస్తాడు. అలాగే లీజా వాళ్ళ డ్యాడీ దగ్గరికి పోలీసులు వస్తారు. ఎందుకంటే అతను చాలా ఇల్లీగల్ వర్క్స్ చేస్తున్నాడని. సో, అలాగే తన కంపెనీ కూడా అతన్ని అరెస్ట్ చేసేసరికి మొత్తం బ్యాంక్రప్ట్స్‌కెళ్తుంది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ అలాగే సిస్టర్ ఏమో తన దగ్గరికి వచ్చి సారీ అడుగుతూ ఉంటారు. సో, ప్లీజ్ నన్ను క్షమించు అని అంటూ ఉంటే, లేదు, నేను మిమ్మల్ని క్షమించే ఛాన్సే లేదు. మీరు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నా లైఫ్‌లో చిన్న పార్ట్ కూడా కాదు అని రువన్ డైరెక్ట్‌గా వాళ్ళకి మొహం మీద చెప్పేస్తుంది. వాళ్ళ డ్యాడీనేమో పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడేమో లీసా అనుకుంటుంది, ఎలాగైనా తనని నేను రివెంజ్ తీసుకుంటాను అని చంపడానికి ట్రై చేస్తుంది. సో, అప్పుడే ఒక పర్సన్ తన మీద అటాక్ చేయడానికి రాగానే ఫ్యూజన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు ఆ పర్సన్‌ని కొట్టి. సో, అలాగే ఫ్యూజన్ అంటాడు, ఈ పర్సన్ ఎవరు పంపాడో నేను వెతుకుతాను అని చెప్పి నెక్స్ట్ సీన్‌లో తనని మీట్ అయ్యి ఆ పర్సన్‌ని సెండ్ చేసింది మీ సిస్టరే అనగానే తన బాడీ గార్డ్స్‌తో లీసాని తీసుకొనొస్తారు. సో, లీసాకి అప్పటికి బుద్ధి రాకుండా అంటూ ఉంటుంది. తనని కొట్టడానికి ట్రై చేయడానికి వెళ్ళేసరికి రువాన్ అంటుంది, నేను నీకు జైలుకి పంపిస్తాను. ఎందుకంటే మీ డ్యాడీ అక్కడే ఉన్నాడు కదా! నీకు కూడా బాగా వెళ్ళాలనిపిస్తుంది కావచ్చు. వెళ్లులే. ఎందుకంటే నువ్వు ఇక్కడ బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ మమ్మీ వచ్చి డోర్ కొట్టి, ప్లీజ్ అందరూ జైలుకి వెళ్లారు కదా! నాకు తెలుసు నేను చాలా రాంగ్ చేశాను. కానీ నన్ను ఒక్కసారికి క్షమించు అంటే, లేదు, నాకు ఏ మమ్మీ లేదు, డ్యాడీ లేడు. వదిలేసేయి అని డోర్ క్లోజ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సో, తన అవార్డ్ ఫంక్షన్ చూస్తూ తన అవార్డ్ తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, హస్బెండ్ నువ్వేం చేస్తున్నావు అని వెనక నుంచి వస్తుంది. లేదు, నువ్వు అవార్డ్ తీసుకుంటుంటే చూస్తున్నాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి టెర్రస్ పైకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.